అన్ఎడ్యుకేటెడ్ మామూలుగా అందరూ చాలా అవగాహన ఉంది. ఇనీషియల్ స్టేజెస్లోనే చాలా స్టార్టింగ్ స్టేజెస్లోనే వాళ్ళు పేషెంట్స్ని తీసుకొస్తాం జరుగుతుంది. అంటే అవగాహన ఎలా పెంచాలని అడిగారు, అది చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇప్పుడు అంటే హెచ్ఐవి గురించి కొంతమంది సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ స్టార్స్ కానీ లేకపోతే టెన్నిస్ ప్లేయర్స్ కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అట్లాగే మానసిక సమస్యను కూడా ఎవరో ఒకరు ఇట్లా అంటే మన పాపులర్ హీరోస్ కానీ లేకపోతే క్రికెట్ స్టార్స్ కానీ ఇట్లా ప్రచారం చేస్తే బాగుంటుంది. మొన్న రీసెంట్గా ఈ మన వార్తాపత్రికల్లో చూసాం, టీవీ ఛానల్స్లో చూసాం, హిందీ యాక్టర్స్ ఒక ఆవిడ దీపికా పడుకునే ఆవిడని మన అంటే డిప్రెషన్ గురించి ఇట్లా లోనయ్యాను, నేను వైద్యం తీసుకున్నాను అని మనం టీవీ ఛానల్స్లో కానీ వీటిలో చూడటం జరిగింది. అట్లా దానివల్ల పేషెంట్స్ బాగా పెరిగారు. మాకు పేషెంట్స్ బాగా వస్తున్నారు, వాళ్ళు మా దగ్గర సలహాలు తీసుకుంటున్నారు, అవసరమైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారు. అట్లా ఎవరైనా ఇట్లా ముందుకొచ్చి దీని గురించి ఒక అవగాహన కల్పిస్తే, మనం ప్రముఖంగా చూసుకుంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ వల్ల అట్లా మనం ప్రజల్లోకి తీసుకొస్తే ఇంకా బాగా స్పందన ఉంటుంది. పేషెంట్స్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలామంది ఏంటంటే మానసిక జబ్బు అంటే దీనికి వైద్యం లేదు, ఒకవేళ వైద్యం తీసుకుంటే జీవితాంతం మందులు వాడాలి, ఒకవేళ తీసుకుంటే అవి నరాల మీద ఎఫెక్ట్ వస్తుంది, నరాల వీక్నెస్ వస్తుంది అని చాలా అపోహలు ఉన్నాయండి. ఎందుకంటే పేషెంట్స్ మమ్మల్ని తరచుగా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ, తరచుగా అడిగే ప్రశ్నలు అనమాట. చాలా చెప్తారు, నరాల వీక్నెస్ వస్తుంది, దేనికి పనికిరాడు, ఎప్పుడు నిద్రపోతారు, ఇవన్నీ అపోహలు అండి, ఇవన్నీ అవాస్తవం. సరే, అదేవిధంగా నిద్రలేమికి కారణాలు ఏమిటి, ఎలా నివారించాలి? ఈ మధ్య మేము చూసే తరచుగా కేసెస్లో నిద్రలేమి ఒకటండి. ఇది మనం అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా వాటిలో గణాంకాలు ఏం చెప్తున్నాయంటే దాదాపు 30-40% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 30-40% మంది నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఇప్పుడు చాలామంది నిద్రపోతూ వీడియో గేమ్స్ ఆడటం లేదా చాట్స్ చేయటం, చాలామంది బెడ్రూమ్స్లో కూడా టీవీస్ పెట్టుకుంటూ ఉంటారు. కాల్ చూద్దాం సార్. హలో అమ్మా, నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే అమ్మ ఫస్ట్ అంటే ఏ సమస్యలకి మీరు ఒత్తిడికి లోనవుతున్నారో ఫస్ట్ వాటిని మనం గుర్తించాలి. గుర్తించి వాటిని ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకోవాలో, అంటే ప్రతి సమస్యకి 2-3-4 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఏ బెస్ట్ సొల్యూషనో అది తీసుకుని దానికి సొల్యూషన్ చేసుకోవాలి. అప్పటికి మీరు ఆ ఒత్తిడిని మీరు అధిగమించలేకపోతే మీ పెద్దవాళ్ళతో కానీ లేకపోతే సన్నిహితులతో కానీ మిత్రులతో కానీ చర్చించి దాన్ని ఎట్లా మీరు సొల్యూషన్ చేసుకోవాలి అని ఆలోచించాలి. అప్పటికి మీరు దాన్ని నివారించుకోలేకపోతే ఎవరన్నా మీకు తెలిసిన మానసిక డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు తగిన సూచనలు ఇస్తారు. మరీ ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అవసరమైతే ఏదైనా వైద్యం చేయటం జరుగుతుందన్నమాట. అమ్మా, మీ వాయిస్ క్లియర్గా లేదమ్మా. మీ వాయిస్ క్లియర్గా లేదమ్మా, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అమ్మా. అదే అంటే మానసికది చాలా మంచి ప్రశ్న అండి. అంటే చాలామంది అసలు ఒత్తిడి పడుతున్నామని కూడా తెలియదు, అది మన డైలీ దినచర్యలో భాగం అయిపోతుంది అనమాట. అది అసలు ఒత్తిడి పడుతున్నాం దేనికి అని, అంటే అసలు ఒత్తిడి పడుతున్నామని ఎట్లా గమనించాలంటే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. ఇటువరకు చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా పనిచేయలేకపోవటం, తరచుగా కోపం చికాకు రావటం, మన ఆకలి సరిగ్గా లేకపోవటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, తల ఏదో పట్టేసినట్టుగా ఉండటం, లేకపోతే తల భారంగా ఉండటం, తల బరువుగా ఉండటం, లేకపోతే చాలామంది నాదుగా ఉందంటారు అనమాట. ఇవన్నీ మనం ఒత్తిడికి లోనవుతున్నాం అన్న ఇది అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్. కానీ చాలామంది అసలు మనం ఒత్తిడితో బాధపడుతున్నామని కూడా గమనించరు, దాన్ని క్యారీ చేసేస్తూ ఉంటారు. అది దినచర్యలో భాగంగా దాన్ని ఐడెంటిఫై చేసి అసలు ఏ సమస్యలకి ఒత్తిడి లోనవుతున్నారో వాటిని గమనించి ఆ ఒత్తిడిని ఎట్లా హలో నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నా పేరు శ్రీకాంత్ అండి. చెప్పండి సార్. ఏం లేదు సార్, కొంచెం నాకు గుర్తుంటలేదు సార్, ప్రాబ్లం ఉన్నది. అదే అదే సరే, గుర్తుండట్లేదా? ఎన్నాళ్ళ నుంచి అండి? అంటే యాక్చువల్ గా స్టడీస్ లో కొంచెం బ్యాక్ లో ఉన్నా అనమాట. మీ వయసు ఎంత అండి?
25 years సార్. 25 years. ఓకే ఓకే. అంటే ఈ వయసులో గుర్తుండట్లేదంటే మీరు ఏదో ఒత్తిడికి లోనవుతున్నారని, అది మెయిన్ అనమాట. మామూలుగా గుర్తుండట్లేదంటే అంటే మతిమరుపు అంటాం మనం. ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తుందన్నమాట. 60 సంవత్సరాల లోపల గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను అంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. అంటే డిప్రెషన్ కానీ, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్ కానీ, ఏదైనా సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, ఒత్తిడి పడుతున్న దానివల్ల ఈ గుర్తుండట్లేదు, మర్చిపోవటం అని ప్రధానంగా మనం చర్చించుకోవచ్చు అనమాట. సార్ యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఫిట్స్ వచ్చింది సార్. ఓకే. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? దాన్ని అంటే ఆ ఫిట్స్ వల్ల ఇది కొంచెం ఇట్లా ఉంటుంది, డిప్రెషన్ కానీ లేకపోతే ఏదైనా యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, అంటే ఫిట్స్ వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే ఫిట్స్కి మతిమరుపుకి అంటే ఏదైనా ఉంటే కొంచెం మైనర్గా ఉంటుంది కానీ పెద్ద మతిమరుపు ఏమి రాదు. అదే. నిద్ర ఎట్లా ఉంటుందండి మీది? నిద్ర బాగానే పడుతుందా? నిద్ర పడుతుంది సార్. అంటే మెయిన్ ప్రధానంగా ఏంటంటే మీ ఏదో సమస్య గురించి మీరు ఒత్తిడి పడుతున్నారు, దానివల్లే ఇది మతిమరుపు అనమాట. సరేనా? ఓకే సార్. అంటే జనరల్ గా కళ్ళజోడు ఉంది సార్ నాకు స్పెట్స్. ఓకే. అవి స్నానానికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోతాను, చూసుకుంటా ఉంటాను. అట్లా చిన్న అన్ని కూడా అట్లా జరుగుతున్నాయి సార్ నాకు. అదే అంటే చిన్న కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ కానీ లేకపోతే మెమరీ ఇంప్రూవ్మెంట్ అవడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ ఫాలో అవుతా ఉంటుంటే ఇది అధిగమించవచ్చు. వైద్యం అంటే మెడిసిన్స్ ఏమి లేకుండానే దీన్ని ఈజీగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనమాట. సార్ యాక్చువల్గా ఇప్పుడు న్యూరో యాక్టివిటీ ఏమన్నా స్కాన్ చేసుకోవచ్చు అంటారా? అంటే అంత అవసరం లేదు, స్కాన్ చేసే అంత అవసరం లేదు. అంటే ఈ వయసులో మెదడులో అంటే ఏమి చేంజెస్ ఉండవు. సరేనా? అది స్కాన్లో కనపడేంత చేంజెస్ ఏమి ఉండవు. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కృష్ణ న్యూరో సైకాట్రిక్ సెంటర్కి చెందిన డాక్టర్ పి కృష్ణదాస్ గారు మనతో ఉన్నారు. మానసిక సమస్యల గురించి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మనం నిద్రలేమి గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా ఇది చాలా పెద్ద సమస్య అండి. జనాలు ఏంటంటే నిద్రలేమి అంటే అదేదో కామన్, అది డైలీలో రొటీన్ అనుకుంటున్నారు, అంతేగాని దానివల్ల వచ్చే సమస్యలు తెలవట్లేదు. నిద్రలేమి వల్ల చాలా డిసీజ్ వస్తాయి, చాలా జబ్బులు వస్తాయి. షుగర్ లాంటిది కానీ, బీపీ లాంటిది, రక్తపోటు, డయాబెటీస్, అధిక బరువు. హలో హలో నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అలాగే డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో చెప్పండి. మా బాబు తను ఈ మధ్య కొంచెం సైకలాజికల్ గా డిప్రెస్కి వెళ్ళిపోయి తడగా ఉన్నాడండి. తనకి మేము మెడిసిన్స్ వాడుతున్నాము. అంటే వైజాగ్ తీసుకెళ్లి అట్లాగా అక్కడ 1 month అట్లా ఉంచి అట్లా వాడటం అనేది బిగించేసాం అనమాట. తనకి సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ మూలంగా బాగా అంటే సొంగ తాగటం, బాగా అంటే వణుకు లాంటిది, షేకింగ్ రావటం అట్లా ఉంటుంది. అది వణుకు రావటం, చంగ కారటం అనేది మీరు వాడే మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండి. దాన్ని ఎక్స్ట్రా పిరమిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఎక్స్ట్రా పిరమిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం చేతులు వణకటం, కాళ్ళు చేతులు గట్టిగా అయిపోవటం, మెడ స్టిఫ్గా ఉండటం, నోట్లో నుంచి చొంగ కారటం, నాలుగు బయట పెట్టడం, అప్పుడప్పుడు కళ్ళు పైకి తేలేయటం, ఇవన్నీ మీరు వాడే మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైతే మీరు వాడే మందులు డోస్ తగ్గించుకోవాలమ్మా ఇమీడియట్గా. ఇట్లాగే వదిలేస్తే కొంచెం సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు వెంటనే తగ్గిస్తే మీరు వాడే మెడిసిన్స్ డోస్ తగ్గించడం కానీ, లేకపోతే ఆ డోసెస్ వాటికి మీ బాబు సెన్సిటివ్గా ఉంటే ఆ మెడిసిన్స్ మార్చి వేరే మెడిసిన్స్ పెట్టడం కానీ, లేదా ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి వేరే ఏదైనా మాత్రలు యాడ్ చేయడం కానీ చేయాలమ్మా వెంటనే. తను ఎంసీ అయిపోయిందండి. తను ఎంసీ అయిపోయినాక తను ఇట్లా అయ్యాడు. 8 years తర్వాత తనకి 8 years దాకా మెడిసిన్స్ వాడటానికి ఓకే అవ్వలేదు. అంటే మోస్ట్లీ మీరు అంటే ఇట్లాంటివి స్కిజోఫ్రెనియా అనే మానసిక జబ్బు వాడుతున్నప్పుడు మెడిసిన్స్కి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అంటే ఆవిడ చెప్పిన ఇవన్నీ స్కిజోఫ్రెనియా మానసిక జబ్బుకి వాడే మెడిసిన్స్కి ఇట్లాంటివి వస్తాయి అనమాట. ఎక్స్ట్రా పిరమిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. వాటికి వెంటనే 100% నార్మల్ అవుతాడమ్మా. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. 100% నార్మల్ అవుతాడు. అతన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ ఇతవరకు లాగానే చేసుకోవచ్చు. వేరే వాళ్ళు మామూలు మనుషులు ఎట్లా ఉన్నారో
అట్లాంటి డైలీ రొటీన్ యాక్టివిటీస్ కానీ జాబ్స్ కానీ అన్నీ మామూలుగా చేసుకుంటారు. అట్లా చేసుకుంటున్న చాలామంది పేషెంట్స్ మా దగ్గర ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. అంటే కౌన్సిలింగ్ అనేది దీనికి కౌన్సిలింగ్కి ఏం తగ్గదమ్మా, మెడిసిన్స్ వాడాలి. అది ఈ జబ్బుకి కౌన్సిలింగ్ అనేది ఏమి ఉండదు. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే జబ్బు ఏంటి, ఈ జబ్బుకి ఎన్నాళ్ళు మందులు వాడాలి, పేరెంట్స్ సైడ్ నుంచి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలి, ఇదే కౌన్సిలింగ్ అనేది. ఒక కౌన్సిలింగ్ వల్ల ఈ జబ్బు తగ్గుతుంది అంటే అది వాస్తవం కాదు. మెడిసిన్స్ 100% వాడాలి. మెడిసిన్స్ వాడితేనే తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అంటే నాకు ఇది బాగా డౌట్ గా ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కలవట్లేదు. 1 month నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీది నుంచి కూడా నేను ఈ మాట వింటం మూలంగా నాకు కొంచెం ధైర్యం. 100% తగ్గే చెప్పమ్మా, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఎన్నాళ్ళు పట్టుతుంటారు ఈ టైప్ నుంచి తను మామూలు రావడానికి? అది ఏంటి 1 or 2 months నార్మల్ అయిపోతారమ్మా. 1 month అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనం నిద్రలేమి వల్ల వచ్చే జబ్బుల గురించి మనం మాట్లాడాలి. నిద్రలేమి వల్ల చాలా అంటే బీపీ కానీ షుగర్ కానీ ఒబెసిటీ అంటారు, ఊబకాయం, హార్ట్ స్ట్రోక్స్, పారాలసిస్ స్ట్రోక్స్ ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అధ్యయనాలు జరిగినాయి, ఏదో మనం చెప్పుకున్నాయి కాదు. ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి అధ్యయనాలు జరిగినాయి, గణాంకాలు కూడా ఉన్నాయి వీటికి అనమాట. నిద్రలేమి ఏదో చిన్న సమస్యగా తీసుకుని దాన్ని చేస్తే చాలా పరిణామాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, మా బాబు 11 years అండి. ఓకే. పాప 10, బాబు 12 years, పాప 10 years. కానీ బాబు కన్నా పాప గ్రోత్ బాగుంటది, బాబు గ్రోత్ చాలా తక్కువ ఉంది. మొన్న హాస్పిటల్లో చూపిస్తే బాబు గ్రోత్ తక్కువగా ఉందండి. ఈవెన్ గట్టిగా గాలి పీల్చుకోమన్నా కూడా పీల్చుకోలేకపోతున్నాడు అని చెప్పని అన్నారు. కానీ ఫుడ్ అది మామూలుగానే తీసుకుంటాడు, హెల్దీగా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బాగానే చేస్తాడు. స్టడీస్ వైజ్ కూడా కొంచెం వెనకపడే ఉంటాడు. పాపతో పోలిస్తే స్టడీస్ వైజ్ అని ఏదైనా కొంచెం వెనకపడి ఉంటాడు. అది ఎందువల్ల అండి అంత? అంటే ఇట్లాంటి పిల్లల్లో మనం అంటే గర్భిణీ స్త్రీ అప్పుడు అంటే మేనరకం ఉందా లేదా ఒకటి చూసుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు అంటే అప్పుడు ఆ టైంలో ఏదైనా జ్వరం రావటం కానీ, ఏదైనా ఫిట్స్ రావటం కానీ, లేకపోతే వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అది చూసుకోవాలి. డెలివరీ టైంలో బాబు వెంటనే ఏడ్చాడా, లేకపోతే ఏడవడానికి కొంచెం టైం తీసుకుందా, లేకపోతే పుట్టగానే ఫిట్స్ వచ్చినాయా, ఇవన్నీ చూసుకోవాలమ్మా. లేకపోతే పుట్టగానే ఏదైనా మెదడు వాపు లాంటిది కానీ, జ్వరాలు రావటం కానీ, లేకపోతే ఏదైనా తలకి బలమైన దెబ్బ తగలటం కానీ, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మైల్ స్టోన్స్ అంటారు, అంటే మెడ నిలపడం కరెక్ట్గా నిలబడా లేదా, కూర్చోవడం ఏ నెలలో కూర్చున్నాడు, నడవటం ఏ నెలలో స్టార్ట్ చేశాడు, మాటలు ఏ నెలలో వచ్చినాయి, ఇవన్నీ చాలా ముఖ్యం అనమాట ఇట్లాంటి పిల్లల్లో. ఇంకొకటి ఏంటంటే హైపోథైరాయిడిజం అని ఒక హార్మోన్ వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకుని అవసరమైతే ఏదైనా మెడిసిన్స్ వాడాలి. లేకపోతే కొన్ని డెవలప్మెంటల్ స్కిల్స్ ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇట్లాంటి పిల్లలకి. అంటే కాన్సన్ట్రేషన్ ఎట్లా పెంచాలి, మెమరీ ఎట్లా పెంచాలి, స్పీచ్ ఏదైనా డిలే ఉంటే అంటే మాట భాష కొంచెం ఏదైనా వెనకబడి ఉంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వీటన్నిటికీ డెవలప్మెంటల్ స్కిల్స్ ఎట్లా చేయాలో అవి ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయించాలండి. అర్థమైందమ్మా? హలో. అంటే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కి నార్మల్ రేంజ్ లో అయిపోతుందండి? అంటే నార్మల్ రేంజ్ వస్తుందా లేదా అనేది బాబుని చూడకుండా ఎవరు చెప్పలేరమ్మా. అంటే అంత ఫైనాన్షియల్ గా కాదు, అందుకని ఆ రేంజ్ లో చేయగలమా లేదా? మీకు ఖర్చు ఏం అవ్వదమ్మా దీనికి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కృష్ణ న్యూరో సైక్రాట్రిక్ సెంటర్కి చెందిన డాక్టర్ పి కృష్ణదాస్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మానసిక సమస్యల గురించి లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0 మనం చూసాం కదండి. అంటే ఆర్థికంగా మాకు లేదంటున్నారు. ఆవిడ చెప్పిన దానికి ఎటువంటి స్కాన్స్ కానీ, ఎటువంటి బ్లడ్ టెస్ట్ కానీ, ఎటువంటి ఈఈజీలు అట్లా అంటారు, వాటి వల్ల ఏం బయటపడదు. అవసరమైతే ఏదైనా హైపోథైరాయిడిజంకి ఒక బ్లడ్ టెస్ట్ అట్లాంటిది మినిమం టెస్ట్ ఒకటి సరిపోతుంది అనమాట. హలో హలో అమ్మా, మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. హలో, మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మా బాబు 7 years అండి. ఓకే అమ్మా. బాబుకి కొంచెం హైపర్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు డాక్టర్స్. అది అడుగుదాం అని చెప్పేసి, అంటే స్కూల్లో అది అంతా చదువు అయితే బాగుంది కానీ కొంచెం
ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాడిని కొట్టడము, పెద్దవాళ్ళని ఎదిరించడము, అట్లాంటి పనులన్నీ చేస్తూనే ఉంటాడు. వెయిట్ కూడా కొంచెం వయసు కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాడు, 42 kgs ఉన్నాడు. అది చూపించాం ఒకసారి, కానీ మెడిసిన్ అది వాడట్లేదు, అది అడుగుదామని చెప్పి. యాక్చువల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి హైపర్ యాక్టివిటీ పిల్లలు వెయిట్ ఎక్కువ ఉండరమ్మా, ఎందుకంటే చంచలత్వం ఉంటారు, ఎక్కడా కుదురుగా ఉండలేరు. అది కాదటం అది అంటే జనరల్గా వాళ్ళు చాలా సన్నగా ఉంటారు హైపర్ యాక్టివిటీ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే హైపర్ యాక్టివిటీ అయితే కొన్ని చిన్న ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. అంటే హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది అనమాట. ఏకాగ్రత పెంచడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అంటే లెటర్ క్యాన్సిలేషన్ అని, బీట్ సార్టింగ్ అని, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి రోజు రెగ్యులర్గా చేయించాలి. ఇంకొకటి ఏంటంటే హైపర్ యాక్టివిటీ ఉందా లేకపోతే ఇంపల్సివిటీ ఉందా అది మనం చూసుకుని, హైపర్ యాక్టివిటీకి ఒక రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇంపల్సివిటీ అంటే మీరు చెప్తున్నారు బాబుని కొడతాడు, లేకపోతే క్లాస్లో పక్కన పిల్లల్ని కొడతారు, లేకపోతే పేపర్లు చింపేయటం, క్లాస్ జరుగుతుంటే బయటికి వెళ్ళిపోవటం, ఇట్లాంటి అవి ఇంపల్సివ్ ట్రైట్స్ అంటారనమాట. వాటికి ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ ఒక మెడిసిన్స్ ఉంటాయి. ఏకాగ్రత తగ్గితే ఏకాగ్రత పెంచడానికి ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి. అదేదో మనం చూసుకుని వాటికి మెడిసిన్స్ వాడాలి. ఇవి కాకుండా పిల్లల్లో బిహేవియరల్ డిస్టర్బెన్స్ ఉంటాయి అన్నమాట. బిహేవియరల్ డిస్టర్బెన్స్ అంటే పెద్దవాళ్ళని ఎదిరించడం, మాట సరిగ్గా వెనకపోవటం, కోపం, చికాకు, ఇంట్లో వస్తువులు పాల్గొట్టడం, ఇవి చేస్తూ ఉంటారు. ఇవి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. మీ బాబు మీ బాబుకి ఒక మెడిసిన్ సరిపోతుందమ్మా, ఒక రకం మెడిసిన్ సరిపోతుంది. అది రోజులో ఏదో ఒక టైంలో వేస్తే సరిపోతుంది. అది అంతకన్నా ఎక్కువ మెడిసిన్స్ ఏమి ఉండవు, టెస్టులు కూడా ఉండవు మీ బాబుకి. సరేనా? ఇది అంటే ఏడిహెచ్డి అన్ని చెప్పారంటున్నారు. ఏడిహెచ్డి అయి ఉండొచ్చు. ఏడిహెచ్డిలో ఏ పార్ట్ చూసుకోవాలి? హైపర్ యాక్టివిటీ డిజార్డరా, లేకపోతే ఇంపల్సివ్ డిజార్డరా, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ ఉందా, ఏది ఉందో దానికి చూసుకోవాలి. ఇది కాకుండా చాలామంది పిల్లలు ఆవిడ చెప్తున్నారు కొడతాడు, కుదురుగా ఉండడని. ఇది బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అని అంటారనమాట. బిహేవియరల్ డిస్టర్బెన్స్ కూడా పిల్లల్లో చాలా కామన్. ఇదేంటంటే దీనికి బిహేవియరల్ డిస్టర్బెన్స్ అయితే పేరెంట్స్ కూడా రావాలి కౌన్సిలింగ్కి. లేదు పిల్లల్ని అక్కడనే పంపిస్తే ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. పేరెంట్స్ దీనిలో భాగంగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. హలో హలో చెప్పండి సార్. నమస్కారం సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. ఓకే సార్, చెప్పండి. చెప్పండి సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నా వైఫ్ ఏజ్ 40 years సార్. ఓకే. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్లీపింగ్ డిజార్డర్ సార్. ఓకే. డాక్టర్ సెక్రటరీస్ ని వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్స్ అని డయాగ్నోస్ చేశారు. షీ ఈజ్ ఆన్ మెడికేషన్ ఫర్ పాస్ట్ 5 years సార్. ఓకే. యాక్చువల్గా ఇన్సామ్నియా అనేది ఒక మానసిక జబ్బులో సిమ్టమ్ అండి. నిద్రలేమి అనేది మానసిక జబ్బులో ఒక సిమ్టమ్. అంటే దేనివల్ల అంటే డిప్రెషన్ వల్ల అట్లా అవుతుందా, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్ వల్ల అట్లా అవుతుందా, అట్లా మనం చూసుకోవాలి. యాంగ్జైటీ డిజార్డర్ అంటే యాంగ్జైటీ డిజార్డర్కి అంటే కొన్ని సూచనలు ఇస్తాము. మరీ ఎక్కువ యాంగ్జైటీ ఉంటే మనం కౌన్సిలింగ్ వల్ల ఇటు వల్ల ఏం తగ్గదు, దానికి మెడిసిన్స్ వాడాల్సిందే. ఇది మన ఇనిషియల్గా అంటే యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మెడిసిన్స్ వాడమని చెప్తారు ఒక 6 నెలల పాటు. మెడిసిన్స్ వాడుతున్నప్పుడు పేషెంట్ ఏం చేయాలంటే ఆవిడ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే ఆ మార్పులు చేసుకోవడానికి కూడా సలహాలు ఇస్తారు. అంటే ఫస్ట్ 1 month మెడిసిన్స్ ఇస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి యాంగ్జైటీ దేనికి ఈవిడికి యాంగ్జైటీకి లోన్ అవుతుంది, ఆవిడ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేస్తారనమాట. ఈ మార్పులు మిగతా 5 months ఆవిడ ప్రాక్టీస్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ 6 months మెడిసిన్స్ ఏమీ లేకుండా స్టాప్ చేయొచ్చు. యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ప్రాణాయామం కానీ లేకపోతే జేపీఎంఆర్ అనే ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకున్నా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అట్లా కాకుండా ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే నిద్ర మాత్రలకు అలవాటు పడిపోతూ ఉంటారు. అది అలవాటు పడుతూ ఉంటే డోసులు పెరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ చాలా చిన్న డోసు ఇస్తారు, ఒక 3-4 months పోయినాక ఇంకా డోసు పెంచాల్సి వస్తూ ఉంటుంది అనమాట. మతిమరుపు గురించి వివరించండి సార్. చాలామంది ఇప్పుడు ఇందాక మనకు 25 years ఒక అతను ఫోన్ చేసి స్టూడెంట్ నేను మతిమరుపు వస్తుంది అంటున్నాడు. మతిమరుపు అనేది 65 వృద్ధాప్యంలో వస్తుందండి. 60 సంవత్సరాలు దాటినాక వస్తుంది. చాలామంది మన వాడుక భాషలో ఏంటంటే బ్రెయిన్ ఎరిగింది అంటారు. ఇది అంటే డిమెన్షియా వ్యాధి వల్ల, అంటే వయసు వల్ల వచ్చే మార్పుల వల్ల వచ్చే జబ్బు అనమాట. అది 65 years లోపల వస్తుందంటే దానికి వేరే ఏదో సమస్య ఉంటుంది, మానసిక సమస్య. అది డిప్రెషన్ అయ్యవచ్చు, యాంగ్జైటీ డిజార్డర్ అవ్వచ్చు, లేదా స్కిజోఫ్రెనియా అనే మానసిక జబ్బు అయి ఉండొచ్చు. ఏదైనా అది ఆ జబ్బుని మనం ఎవాల్యుయేట్ చేసుకుని
మనం దాన్ని ట్రీట్ చేస్తే ఈ నిద్రలేమి అనేది పోతుంది. సరే అదేవిధంగా మతిమరుపు అన్నారు కదా, అదైనా సరే మతిమరుపు అయినా అంతే 65 years తర్వాత వస్తుంది. 65 years లోపల వస్తుందంటే మనం అసలు దేనివల్ల ఇది జరుగుతుందో మనం దాన్ని అవైలబుల్ చేసుకుని మెడిసిన్స్ వాడాలి. స్కిజోఫ్రీనియా అంటే ఏంటి, దాని గురించి ఒక కాలర్ కూడా అడిగారు స్కిజోఫ్రీనియా అని. స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక జబ్బు అండి. అది అడాలసెన్స్లో వస్తుంది, అంటే యుక్త వయసులో మొదలవుతుంది. యుక్త వయసులో ఎట్లా మొదలవుతుందంటే చిన్న చిన్న వాళ్ళ నార్మల్ బిహేవియర్లో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఏకాగ్రత తగ్గటం, కొంచెం వింతగా ప్రవర్తించడం, నిద్రపోకుండా ఉండటం. హలో నమస్కారం సార్. నమస్కారం సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నాకు బైపాస్ అయ్యి 40 రోజులు అవుతుందండి. ఓకే. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లాగేస్తుందండి, చేయంత తిండి వచ్చి లాగేస్తుంది. నైట్ వస్తుంది సార్, నైట్ బాగా వస్తుంది. కారణం ఏంటంటారండి? ఒకసారి మీ డాక్టర్ గారికి చెప్పారు ఎట్లా జరుగుతుందని? చెప్తామండి, అది ఓపెన్ చేశాం కదా, ఓపెన్ చేసినప్పుడు నడి వెనక్కి పడుతుంది. బైపాస్ చేసినప్పుడు అది మెల్లగా తగ్గుతుంది. ఫిజియోథెరపీ చేయించుకున్నాడు సార్. ఫిజియోథెరపీ చేయించినా కానీ యూజ్ లేదు సార్ యాక్చువల్ గా. అది ఒకసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి దాని గురించి, సరేనా? అదే ఇది యుక్త వయసులో మొదలవుతుందండి. అంటే వాళ్ళు ఎట్లా గమనించాలంటే వాళ్ళ బిహేవియర్లో మార్పు రావటం, కొంచెం వింతగా ప్రవర్తించటం, వాళ్ళ డైలీ రొటీన్ సరిగ్గా చేయకపోవటం, వాళ్ళ స్నానం సరిగ్గా చేయకపోవటం, మతిమరుపు, ఇవన్నీ మనం ఇనీషియల్గా మనం కనపడేవన్నమాట. ఈ ఇనీషియల్గా మనం వీటిని గమనించినప్పుడు తర్వాత ఏమవుతుందంటే అతను మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, కొంచెం చేతులు గాల్లో తిప్పుకోవటం, అనుమానాలు మొదలవటం. హలో 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 అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. చెప్పండి. నా పేరు శిరీష అండి, బాబు పేరు వరుణ్ అండి, 29 years సార్. తను అన్నిటిలో యాక్టివ్ గా ఉంటాడండి, కానీ ఏం చెప్పించుకోలేదు, పిలిస్తే పలకడు, ఏం చెప్పినా వినిపించుకోనట్లు ఉంటాడు. క్లాస్ లో అన్నిటిలో ఫస్ట్, కానీ ఏం పెట్టినా తిన్నాడు. తనకి నచ్చితే తింటాడు, లేదంటే అన్ని విసిరి కొడతాడు. తనకి ఎక్కువ మొండిగా చేస్తాడండి, అంత మొండితనం ఎక్కువ. అదే దీన్ని కొంచెం అంటే బిహేవియరల్ డిస్టర్బెన్స్ అంటారు. అదే బిహేవియరల్ డిస్టర్బెన్స్ అంటారు. వీటికి కొంచెం అంటే ఇవన్నీ మనం అంటే నోట్ చేసుకుని ఒక్కొక్క బిహేవియర్ని తీసుకుని, అంటే మీరు అంటున్నారు పిలిస్తే పలకడు, లేకపోతే ఆహారం తీసుకోడు, ఇట్లా కోపంగా ఉంటాడని చెప్తున్నారు కదా. ఈ బిహేవియర్స్ అని నోట్ చేసుకుని ఒక్కొక్క బిహేవియర్ని మనం తీసుకుని ఆ బిహేవియర్ని ఎట్లా మార్చాలో కొన్ని ఎక్సర్సైజులు మనం చేయాలమ్మా. అట్లాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల మెడిసిన్స్ ఏమీ లేకుండా దీన్ని ట్రీట్ చేయొచ్చండి. ఇప్పటిదాకా చెప్తున్నాను, ఇది బిహేవియరల్ డిస్టర్బెన్స్ అని పిల్లల్లో చాలా కామన్ అండి. ఇది అంటే దీనికి బాబుతో పాటు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. బాబుకి ఒక్కడికే వైద్యం చేస్తే ఇది తగ్గదు, పేరెంట్స్లో కూడా కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పేరెంట్స్లో మార్పులు చేస్తేనే ఇది తగ్గుతుంది. చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం సార్ వాళ్ళని. ఓకే, ఇది బిహేవియరల్ డిస్టర్బెన్స్ అంటారండి. బిహేవియరల్ డిస్టర్బెన్స్ అన్నప్పుడు పిల్లల్లో ఏమేమి మార్పులు ఉన్నాయో అవి మనం ఒక డైరీ పెట్టాలి. దానికి ఒక్కొక్క బిహేవియర్కి అంటే ఒక్కొక్క ప్రవర్తనలో మార్పుని మనం తీసుకుని దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో ఒక్కొక్క దాన్ని మనం సొల్యూషన్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అది అయినాక ఇంకోటి అనమాట. ఇది చాలా ఈజీగా, చాలా తేలిగ్గా ట్రీట్ అయ్యే సమస్య ఇది. హలో హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. హలో హలో, నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. మా ఆయన గారికి ఫిట్స్ వస్తాయండి. ఫిట్స్ చెప్పండి అమ్మా. ఓకే అమ్మా, ఎన్నాళ్ళ నుంచి అమ్మా? ఓకే. కంటిన్యూగా అది ఎన్నాళ్ళు వాడాలి అనేది చెప్తారు, తగ్గుతుంది అంటారు. అంటే 4 సంవత్సరాలు ఫిట్స్ జబ్బుకి 4 సంవత్సరాలు మందులు వాడాలమ్మా. 4 సంవత్సరాలు వాడితే పూర్తిగా తగ్గుతుంది. అంటే
ఈ మధ్య ఏకకాలం తేడా వేసింది ఎక్కువగా. అప్పుడు తీసుకొచ్చిన హాస్పిటల్కి ఇప్పటికప్పుడు మెడిసిన్ పెంచుతున్నారు కానీ తగ్గించలే. ఆ మెడిసిన్ వల్ల తనకి మొత్తగా నిద్ర వస్తుంది, ఏ పని చేయలేకపోతున్నారు. అదే అంటే లాస్ట్ ఫిట్స్ వచ్చిన కాడి నుంచి 4 సంవత్సరాల మందులు వాడాలి. మొత్తగా ఉంటే ఏమైనా బిల్లలు మార్చి వేరే టాబ్లెట్స్ అని పెట్టుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కూడా వస్తుంది, నిదట్లో వస్తుందండి. నిదట్లో వస్తుందంటే అవి అంటే ఒరిజినల్ ఫిట్సే. అదే అంటే మీరు వాడుతున్న డోసులు సరిపోవట్లేదు అనమాట. కొంచెం డోస్ పెంచుకొని వాడాలి, సరేనా? అదే లాస్ట్ ఫిట్స్ నుంచి 4 సంవత్సరాలు వాడాలమ్మా. 4 సంవత్సరాలు వాడాలి కంపల్సరీ. అదే యుక్త వయసులో మొదలవుతుందండి. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, అనుమానాలు చుట్టుపక్కలంతా నన్నే గమనిస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, నాకేదో హాని చేస్తా చూస్తున్నారు అంటాం, చెవులో మాటలను పట్టడం, లేకపోతే ఏదైనా శబ్దాలను పట్టడం కానీ, వాళ్ళ మనసులో ఆలోచనలు వేరే వాళ్ళు తెలిసిపోతున్నాయి, లేకపోతే ఫోన్ ద్వారా ట్రాప్ చేస్తున్నారు, టీవీ ద్వారా ట్రాప్ చేస్తున్నారు అని చెప్పడం కానీ, ఇవన్నీ స్కిజోఫ్రెనియా మానసిక జబ్బుల లక్షణాలండి. లేకపోతే వాళ్ళని ఎవరో బయట నుంచి కంట్రోల్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి సార్. మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్ నాకు కొంచెం ముందు అలవాటు ఉందండి. అసలు నైట్ మాత్రం నిద్ర పట్టట్లేదు సార్. నాకు అసలు ఒక 3 నెలల నుండి నిద్ర అనేది లేదు సార్. ఇప్పుడు కళ్ళు మూసుకోవడం తప్ప అసలు నిద్ర లేదు సార్ నాకు. మద్యం తీసుకునే వాళ్ళలో చాలా ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నిద్రలేమన్నమాట. మద్యం తీసుకున్న స్టార్టింగ్లో బాగా నిద్రపోతారు, తర్వాత నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది. మద్యం ఆపేసినా సరే ఈ నిద్ర మామూలు నిద్ర రావడానికి మద్యం తీసుకునే వాళ్ళకి 1 నెల రోజులు పడుతుంది, 1-2 నెలలు పడుతుంది అనమాట. అదే కొంచెం అదే అంటే బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది దీనికి వైద్యం తీసుకోవాలండి, తగిన సలహాలు అవి తీసుకోవాలి. మద్యం వల్ల మరి ఆకలి కూడా తగ్గుతుంది కదా. మద్యం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. అదే కొంచెం మీరు డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవాలి మీరు. ఓకే సరే. అదేవిధంగా చాలా మందిలో కూడా ప్రజలు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి? చెప్పాను కదా, చాలామంది అసలు ఒత్తిడి ఉందని కూడా తెలియదండి వాళ్ళకి. ఆ ఒత్తిడిని అట్లా క్యారీ చేసేస్తూ ఉంటారు. అది ఆ ఒత్తిడిని మనం ఐడెంటిఫై చేసి ఆ ఒత్తిడి దేనికోసం మనం ఒత్తిడి పడుతున్నాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాం అండి. చెప్పండి. మా బ్రదర్కి స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి ఉందండి. అంటే 10 సంవత్సరాల నుంచి ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అతను వాడేదేమో ఫ్లోక్సెటిన్ 20ను ఓలాంజిపిన్ 10 mg వాడుతున్నాడు. అంటే బయట ఉన్నాడు ఇప్పుడు అతను. బయట ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా ఓలాంజిపిన్ 10 mg ఇప్పించాము. అంటే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే వాళ్ళని పట్టుకొని తీసుకురావడం బెటర్ అంటారా? అంటే పట్టుకుని తీసుకురావటమే బెటర్ అనమాట. తీసుకొస్తే ఒక వారంలో మార్పు వస్తుంది. ఒక వారం రోజులు వేస్తే వారంలో డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇంటికి వస్తాడు, హాస్పిటల్కి కూడా వస్తాడు. అంటే వేసిన తర్వాత ఎన్ని రోజులకి పనిచేస్తుందండి అసలు టాబ్లెట్? అంటే ఒక 5 రోజుల్లో పనిచేస్తుంది. అంటే ఆ డోస్ సరిపోతుందో లేదో మనం చెప్పలేం. కొంతమందికి 5 mg పని చేయొచ్చు, కొంతమంది 10 పని చేయొచ్చు. ఒకవేళ 10 సరిపోకపోతే ఒలాంజిపిన్ 2 టాబ్లెట్లు అట్లా వేయచ్చు. అది డెఫినెట్గా ఒలాంజిపిన్ 10 mg అతని ప్రవర్తన మార్పు వస్తుంది, ఇంటికి వస్తాడు. సరే, మరి మత్తు తక్కువగా ఉండే టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? అంటే తర్వాత మీరు హాస్పిటల్కి వస్తే దానివల్ల మత్తు వస్తుందంటే ఆ టాబ్లెట్ మార్చి వేరే టాబ్లెట్ ఇస్తాం. మత్తు లేకుండా చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. కానీ మత్తు ఉంటేనే పనిచేస్తుంది అన్నట్టు చెప్తున్నారండి. అది అపోహ అండి, అది అపోహ. మత్తు లేని టాబ్లెట్లు 100 ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు మద్యం తీసుకుంటాడు, మద్యం తీసుకోవడం వల్ల ఏమైనా పనిచేస్తాయి అంటారా మందులు? అంటే మద్యం తీసుకోవడం వల్ల మందులు అంటే అవి పనిచేసే అంత పనిచేయవు, కొంచెం తగ్గుతుంది అటు పనిచేసే వాటిలో కూడా. ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది తగ్గుతాయి కదా, టాబ్లెట్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతాయి. సరే, అదేవిధంగా సెక్సువల్ ప్రాబ్లం అనేది మానసిక సమస్య అయితే దాన్ని ఎలా నివారించాలి? సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది అది మానసిక సమస్య అనండి.
అంటే ఇవి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే అసలు అంటే అంగస్తంభం లేకపోవటం కానీ, లేకపోతే త్వరగా వీర్యం పడిపోతుంది అంటారు. ఇవన్నీ వీటికి కూడా డెఫినెట్గా చాలామందికి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. హలో 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 అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. రాత్రిలో నాకు నిద్ర సరిగా పట్టట్లేదండి. ఓకే, అది ప్రాబ్లమ్స్ ఏమీ లేవు నాకు. షుగర్ బీపీ అలా ఏం లేదు. 50 years నాకు. ఓకే, నాకు నిద్ర అంటే 2 hours 3 hours కన్నా ఎక్కువ నిద్ర పోలేకపోతున్నా. ఓకే. అదే అంటే ఏమిటంటే సార్ అంటే చూడాలమ్మా, నిద్ర పట్టట్లేదంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అంటే ఏదన్నా కొంచెం ఒత్తిడి పట్టడం కానీ, లేకపోతే దేని గురించి అయినా ఆందోళన పట్టడం కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం ఏదైనా డిప్రెషన్కి లోన్ అవటం కానీ ఏదో ఒక కారణం ఉంటుంది. అంటే నిద్రలేమనేది అంటే అది ఒక్కటే కారణం అనేది చాలా రేర్, తక్కువగా చూసేదన్నమాట. అంటే ప్రాబ్లం వల్ల నిద్ర పట్టట్లేదు అంటారా? ఏదో ఒక అంటే ఆందోళన చెందడం కానీ ఏదో కారణం ఉంటుంది, దానివల్ల నిద్ర పట్టదు. ఇది నిద్ర లేమనేది అది దాన్ని మనం అసరచ్ చేస్తే తర్వాత బీపీ రావటం కానీ, షుగర్ రావటం కానీ, కొంచెం అంటే ఒబెసిటీ ఒళ్ళు రావటం కానీ, ఇట్లాంటి లేకపోతే త్వరగా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఈ నిద్రలేమని నివారించాలి. ఎందుకంటే 2-3 గంటలు నిద్రపోవటం అనేది మామూలు కాదు కదా. మామూలు మనిషి 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. మామూలు మనిషి ఎవరైనా సరే 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అది నార్మల్, అది మామూలు అనమాట. 2 గంటలు నిద్రపోతున్నారంటే నిద్రలేమితో బాధపడుతున్నారు. ఒకసారి మీ యొక్క వాల్యుబుల్ టైం మా కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు సార్. ఓకే వర్స్, ఇది నాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.